श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणम् वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिम् वंदे सूर्यशशाङ्कवक्ष्निनयनं वंदे मुकुन्दप्रियम् वंदे भक्तजनाश्रयं च वरदम् वंदे शिवं शङ्करम् तल्ली निंडुदलंचि पुस्तुकमुचे तन्बूनिजिन् నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులో శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి నిక్షేషజాడ్యాపహ. ఒక మంచి విషయం చెప్పుకుందాం. అధిక విద్యావంతులు అప్రయోజకులైనారు. ఎందుకు పనికిరాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళైనారు. సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు. వదరు బూతులు తిట్టేవాళ్ళు, దుర్మార్గులు, తగాదాలు పెట్టుకునేవాళ్ళు, కొట్టేవాళ్ళు, మరి అందరినీ బెదిరించి ఆస్తులు లాక్కుండేవాళ్ళు, ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు, మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నారు. మరి సత్యవంతులు పనికి రాకుండా అయినారు. వదరు బూతులు దేశాన్ని పాలిస్తున్నారు. స్వార్థపరులు అంటారు వీళ్ళు. ఈ స్వార్థపరులకు ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ కొన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారు. ఈ వందల కోట్లు, వేల కోట్లు ఏం చేయాలి? ఈ వందల కోట్లలో, వేల కోట్లలో ఆలోచిస్తే ఒక్క షర్ట్ ఉందండి, తొడుకుడు చొక్కా, అది ₹1,00,000 చొక్కాట, 5 లక్షల రూపాయల ప్యాంటు, పెట్టుకునే వాచ్ వచ్చేప్పుడు ₹1,00,00,000. అసలు ఇది ఏమిటి? దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం? అదే సవ్యంగా సంపాదించిన డబ్బులైతే ఇట్లా పెట్టుకుంటాం. వాచ్ అని ఇప్పుడు గడియారం ఉందండి, మరి 200-300 పెడితే కరెక్ట్ అయిన వాచ్ వస్తుంది. అదైనా టైం చూపించేది, ఇదైనా టైం చూపించేది. మరి గొప్పగా ఉండటం కోసమని ఇట్లాంటివి చేయటం ఎక్కువ అవుతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ చేయాలి. ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళికి బంగారపు శుభలేఖ అందరికీ పంచింది. బంగారపు శుభలేఖ, ఒక శుభలేఖ కొన్ని లక్షలు అయిందిట. మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి. కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు, హుండీలో డబ్బులు వేయద్దయ్యా అని చెబుతున్నారు. ఎందుకంటే హుండీలో డబ్బులు వేయద్దంటే, దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడాలి దేవుడికి? మరి లడ్డుకు కూడా కొంతమంది దాతలు ఉన్నారు, అన్నదానానికి దాతలు ఉన్నారు, పూలకి దాతలు ఉన్నారు, అన్నిటికీ దాతలు ఉన్నారు. ఇవి వచ్చే డబ్బులు ఏమైపోతున్నాయి? మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 5 కోట్లు ఇస్తున్నారు. పేరు చెప్పొద్దు అంటున్నారు. ఇవి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి ఆలోచన లేదు. పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి, పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి. దానాలు ఒకడు రోడ్డు మీద నిల్చుంటాడయా, నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయండి, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి,
నేను హోటల్లో భోంచేస్తానంటాడు. ప్రతివాడిని అది అడుగుతాడు. కానీ నిజంగా పాపం 10 రూపాయలు తక్కువ ఎన్నోనో మనం ఇస్తాం. ఇట్లా ప్రతి వాళ్ళని 10 రూపాయలు అడుగుతాడు. పోగు చేసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. ఈ లోపల బ్రాందీ షాపు పోతాడు, ఫుల్గా తాగుతాడు, ఇంటికి వెళ్తాడు, పిల్లల్ని సాగుకొడతాడు, పూలు తీయకుండా పడిపోతాడు. దానం ఏమో అట్లాంటి వాళ్ళు చేస్తే దానం అట్లా అవుతుంది. మరి ఉండకూడని చోట దానం చేస్తే, దేవాలయాలకు దానం చేస్తే ఇట్లా పోతుంది. పోనీ తల్లిదండ్రులకు ఏమైనా అన్నం పెడుతున్నారా? పెట్టట్లేదు. తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపడలేదు. తల్లిదండ్రులనేమో బజారుపాలు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత 2-3 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది. ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే మరి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. ఆమె వర్చస్సు తగ్గుతుంది, కళ తగ్గుతుంది. ఈమె బాగాలేదు, ఇంకో దానితో పోతాడు. ఈ పిల్లాన్ని వదిలిపెడతాడు, ఈ పిల్లలను వదిలిపెడతాడు. వాడు పోతాడు, ఇంకో దాంతో తిరుగుతాడు. చివరిలో దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక పిల్ల మొహం చోటు, పిల్లల మొహం చోటు, తల్లిదండ్రుల మొహం చూడడు. చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు, చూస్తారు. వీడి పిల్లల్ని వీడి తల్లిదండ్రులకు ఒప్పచెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు. ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళ పాటు చూస్తారు, వీళ్ళు పోతారు. వీళ్ళ వయసుడికి వీళ్ళు పోతారు. ఈ పిల్లలు అనాథ శరణాలయానికి వెళ్ళిపోతారు. కొంతమంది ముసలివాళ్ళు వృద్ధాశ్రమాలకి అనాథ శరణాలయానికి వస్తున్నారు. మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు, కొత్త దాంతో పోయినావు. నీ సంపాదన చూస్తుంది, నీ సంపాదన కోసం వచ్చింది అది. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది. ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నిన్ను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోతుంది. ఇటు వెళ్ళం బాయ, అటు ఉంచుకున్నది బాయ. కన్న తల్లిదండ్రులు లేకుండా పోయాయి, మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయాయి. చివరికి వాడి జీవితం అవుతుంది, వృధా అయిపోతుంది. మానవుడి జీవితానికి ఏది కావాలని తెలియట్లేదు. మరి ఇదంతా కూడా యవ్వనం చాలా తక్కువ. 100 సంవత్సరాలు మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం 10 ఏళ్ళు 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళ లోపల చేయరాని పనులన్నీ చేసి జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళు బజార్న పడి అందరినీ బజార్న పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి ఆడపిల్లలు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి మగపిల్లలు తయారైపోయినారు. దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది. తల్లిదండ్రుల్ని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశానికి కొడుతుంది. కాబట్టి దీనివల్ల అందరం నష్టపడుతున్నాం. దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. స్వస్తి. 9వ నెల ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు, రాహువు, శుక్రుడు, గురువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. వివాహం జరిగితే మంచి భార్య వస్తుంది, అనుకూలత వస్తుంది. భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు బాగుంది, వ్యవసాయంలో బాగా ఆదాయం వస్తుంది. మీకు ఎవరైనా మీ వల్ల అంతకుముందు మీ ఆస్తి కానీ మీ డబ్బు కానీ తీసుకొని ఇవ్వక మీ ఇక రావు అని వదిలేసినవి కానీ కోర్టుకు పోయి కోర్టులో కూడా ఓడిపోయి ఇక డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోయి ఆస్తి కంటే ఎక్కువ దండగబోతోంది, ఇక లాభం లేదని వదులుకున్నావు కానీ తిరిగి మళ్ళీ మీకు వస్తాయి. కాబట్టి ఇట్లా చెప్పా కదా అని వివాహం విషయంలో మాత్రం జాతకం చూడకుండా వివాహం చేసుకోవద్దు. వివాహ వ్యవస్థే ప్రతి చోట దెబ్బతీస్తుంది. వివాహ వ్యవస్థలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే మగపిల్లలు సరిగా చదవటం లేదు, ఆడపిల్లలు బాగా చదువుతున్నారు. ఆడపిల్లల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. మరి ఎందుకు ఉన్నది అంటే మనలో ఏదైనా లోపం ఉంటే మాత్రం వాడు మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో లేరు. మగవాడు సరిగ్గా ఉండకపోతే మాత్రం వెంటనే తిరగబడి బయటికి వెళ్ళిపోయి విడాకులు ఇవ్వటమే కాకుండా మిమ్మల్ని జీవితంలో
హింసించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వివాహం చేసుకోవాలంటే జాగ్రత్త పడి చేసుకోండి. ఆడపిల్లలు చాలా తక్కువగా ఉన్నారు. దొరికింది కదా అని తొందరపడి చేసుకోవద్దు. మీ ఇద్దరు జాతకాల కలవంది మాత్రం జాతకం చేసుకోవద్దు. పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మరి చేసుకునే పిల్ల డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా చూసుకొని జాతకాలు కలిస్తేనే చేసుకోవాలి. షష్టాష్టకాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇట్లాంటివి మాత్రం జీవితంలో భార్యాభర్తలు కలిసి ఉండలేని పరిస్థితి వస్తుంది. తర్వాత వచ్చి చూపించుకొని చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇల్లు కొనుక్కుంటానే బాగా ఉంది, వివాహం తీసుకుంటానే బాగా ఉంది, విద్య, ఉద్యోగం, విదేశీయానానికి బాగా ఉంది. మీరు ఏదైతే జీవితంలో కాదు అనుకుంటారో ఆ పని ఖచ్చితంగా జరగటానికి మీకు అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా బాగున్నప్పుడు కొన్ని గ్రహాలు బాగుండవు. బాగుండని గ్రహాలు బుధుడు, రవి, శని, కేతువు. మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 4 గ్రహాలు బాగాలేవు. ఈ 4 గ్రహాల వల్ల కూడా బాగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జాతకం చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి.